ప్రేక్షకులకు నమస్తే. ఈ వీడియోలో పెరియార్ రామస్వామి గురించి కొంచెం తెలుసుకుందాం. నేను జనరల్‌గా రిసర్చ్ చేసినప్పుడు రకరకాల టాపిక్స్ మీద రిసర్చ్ చేసినప్పుడు కొన్ని కొత్త కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఈరోజు తమిళనాడులో పెరియార్ రామస్వామిని ఒక దేవుడిగా చూస్తారు. ఇన్‌ఫాక్ట్ ఈ ద్రవిడనిజం సిద్ధాంతం అనేది దాదాపు దాన్ని సిమెంట్ చేసింది ఈ వ్యక్తియే. అయితే నిజంగా ఈ పెరియార్ రామస్వామి అనే అతడు అంత గొప్పవాడా? అది చూసుకోవాలి. అసలు పెరియార్ రామస్వామికి టెమిలియన్ కల్చర్‌కి ఏమన్నా సంబంధం ఉందా అంటే ఏమీ సంబంధం లేదు. ఈ పెరియార్ రామస్వామి అనే వ్యక్తి యాక్చువల్‌గా తెలుగు లాంగ్వేజ్, తర్వాత కన్నడ, సో అక్కడికెళ్ళి సెటిల్ అయ్యాడు. సరే మనం చూద్దాం. ఈ పెరియార్ రామస్వామిని గొప్ప సంఘ సంస్కర్తగా, తర్వాత కులాలని రూపుమాపేటట్టు వాడిగా, బ్రాహ్మణిజం పైన యుద్ధం చేసేవాడిగా, స్త్రీల హక్కుల గురించి మాట్లాడేవాడిగా చెబుతూ ఉంటారు. నిజంగానే అంత గొప్పోడా? మనం చూద్దాం. సరే, ఇప్పుడు అణగారిన వర్గాల గురించి ఈ వ్యక్తి మాట్లాడాడు అని చెప్తున్నారు కదా. ఈ రోజు మనం తమిళనాడు డేటా చూద్దాం. ఎస్సీలు ఎవరైతే స్లమ్స్‌లలో ఉంటారో వాళ్ళ పర్సంటేజ్ ఒకటి 2011లో తీశారండి. అది మనం ఓవరాల్‌గా ఇండియాలో చూస్తే ఎస్సీలు స్లమ్స్‌లలో ఉండేవాళ్ళు 20% అన్నమాట. త్రూఅవుట్ ఇండియా, ఆల్ ఇండియా డేటా ఇది 2011ది. అదే మనం తమిళనాడులో చూస్తే ఎస్సీలు ఎవరైతే స్లమ్స్‌లో ఉన్నారో వాళ్ళ పర్సంటేజ్ 32%. మరి పెరియార్ ఒకప్పుడు సంఘ సంస్కర్త, ఏదో గొప్ప చేశాడు ఎస్సీలకి, లేకుంటే ఇప్పుడు ఆ తమిళ్ పార్టీలు వచ్చి గొప్ప చేశాయి. ఎస్సీల పరిస్థితి మరీ దారుణంగా ఉంది తమిళనాడులో. మరి అంత గొప్ప వీళ్ళు ఎస్సీల గురించి చేస్తే మాక్సిమం స్లమ్స్‌లలో ఉండే వాళ్ళ పర్సంటేజ్ ఎస్సీలే ఉన్నారు. సో వీళ్ళు ఏ ఎస్సీలకి ఏ బాగు చేయలేదండి. ఇది ఒక పాయింట్. సరే, ఇక పెరియార్ గురించి చూద్దాం. పెరియార్ ఏమంటాడంటే బ్రాహ్మణిజాన్ని తీసేయాలి, బ్రాహ్మణులను చంపేయాలి. ఒక స్టేట్మెంట్ ఏమిస్తాడంటే, మీకు బ్రాహ్మణులు కనిపిస్తే, పాము కనిపిస్తే ఫస్ట్ బ్రాహ్మణుని చంపే, అంటే నరనరాలలో బ్రాహ్మణ ద్వేషం. ఇప్పుడు మనం ఒక డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నామండి. డెమోక్రటిక్ కంట్రీలో ఏముంటుందంటే అనేక సిద్ధాంతాలు ఉంటాయి. ఈ సిద్ధాంతాలను తీసుకొని ఏ సిద్ధాంతం మంచి చేసిందో చర్చించుకోవాలి. అంతేగాని ఒకరిని చంపేయాలి అంటే, పామును వదిలిపెట్టి బ్రాహ్మణుని చంపేయాలంటే వీడు ఎంత ద్వేషియో ఒకసారి ఆలోచించండి ప్రేక్షకులు. సరే, ఇప్పుడు ఈ లెక్కన ఒక పెరియార్వాది లేకుంటే ద్రవిడవాది అనను, పెరియార్వాది కనిపించాడు. ఒక పాము కనిపించింది. పెరియార్వాదిని చంపేయాలని నేనంటే ఎంత దరిద్రంగా ఉంటుందండి. అలాంటి స్టేట్మెంట్లు ఈ వ్యక్తి ఇస్తున్నాడు. ఇది సభ్య సమాజంలో సరైన పద్ధత కాదు. చర్చల ద్వారా మనం మంచి చెడును తేల్చాలి. సరే, ఇతనే ఒకవేళ తమిళుల మంచి కోరుకున్నాడు, ద్రవిడియన్ మూవ్మెంట్ ఏదో తీసుకొచ్చాడు అనుకుందాం. తమిళ్ అనాగరికమైన భాష అంటాడు. శిలప్పదికారం అండ్ తిరుక్కురల్ అనేవి ఇవి తమిళ్లో చాలా గ్రేటెస్ట్ లిటరేచర్లు అండి. గ్రేటెస్ట్ లిటరేచర్ వర్క్ అన్నమాట. ప్రతి తమిళియను ఈ గ్రంథాల గురించి, ఈ పుస్తకాల గురించి చాలా గొప్పగా ఆలోచిస్తారు. పెరియార్ వాడిని ఏమంటాడంటే శిలప్పదికం, దీని గురించి మాట్లాడుతూ ఇది ఆర్యన్ కాన్సెప్ట్ ని బలపరుస్తుంది అంటాడు. అంటే ఆర్య ద్రవిడ సిద్ధాంతం గురించి మాట్లాడతారు. అంబేద్కర్ లాంటి వాళ్ళే ఈ ఆర్య ద్రవిడ సిద్ధాంతాన్ని ఎడంకాలతో తన్నేశారు. ఇక తిరుక్కురల్ గురించి మాట్లాడతాం. తిరుక్కురల్ని షిట్ అంటాడు. అంటే మనం తెల్లారంగానే దీనికి వెళ్తాం కదా, దానితో పోలుస్తాం. మరి తమిళ్ కల్చర్ని ఈ వ్యక్తి గౌరవించినట్టు అవుతుందా?
మీరు ఆలోచించండి. ఇలాంటి వాడు ఈ పెరియార్ రామస్వామి. సరే, ఇప్పుడు స్త్రీల హక్కుల గురించి మాట్లాడతారు. చాలా గొప్పగా చెప్తుంటారు. ఎవరు? ఈ పెరియార్ రామస్వామి స్త్రీల హక్కుల గురించి మాట్లాడాడు అని చెప్తారు. చాలా మంది హిస్టోరియన్ ప్రకారం ఏ స్త్రీ హక్కుల గురించి ఈ పెరియార్ ఫైట్ చేశాడు ఒక్కటన్నా హిస్టరీలో ఉందా అంటే, చాలా మంది టెమిల్ హిస్టోరియన్స్ చెప్పేది ఏంటంటే, ఇతడు ఒక్క దీంట్లో కూడా పాల్గొనలేదు. కొన్ని కథలు ఎలా ఉన్నాయంటే, తన అన్న కూతురో లేకుంటే అక్క కూతురుతోటే ఆమెను లేపికెళ్ళాడు, అందుకే వాళ్ళ ఫ్యామిలీ కూడా వీడిని బహిష్కరించేసింది అని చెప్తారు. ఇంకొందరు ఏం చెప్తారంటే, ఇప్పుడు వీళ్ళది ట్రెడిషనల్ ఫ్యామిలీ అన్నమాట. పెరియార్ రామస్వామి వాళ్ళది ట్రెడిషనల్ ఫ్యామిలీ, మంచి రిచ్. వీడు చేసే లెక్కలకి వాళ్ళు ఫెడప్ అయ్యి వీడిని వెలగొట్టారు, కాశీకి వెళ్ళాడు ఎక్కడో, ఇక ఏదేదో కథలు చెప్తూ ఉంటారు. చిన్నప్పుడు వీడు వేశ్యలతో తిరిగాడు అని కూడా చెప్తారు. ఆ కావేరీ నది వీళ్ళ ఇంటికి దగ్గరగా ఉండేది. సో అక్కడ వేశ్యలతో తిరిగేవాడు, పొద్దంతా వేశ్యలతో తిరిగేవాడు అని చెప్తారు. తర్వాత కాలంలో తన కూతురిలాగా పెంచుకున్న ఒక అమ్మాయిని పెళ్లి కూడా చేసుకున్నాడు. కొందరు ఏమంటారంటే, లేదు, అధికారాన్ని ఆమెకు ట్రాన్స్ఫర్ చేయడానికి పెళ్లి చేసుకున్నాడు. కూతురుగా అడాప్ట్ చేసుకొని చేయలేవా నువ్వు? కొన్ని మన సమాజంలో కూడా ఆ కాలంలో కొన్ని చెడులు ప్రవేశించాయి. అంటే చిన్న పిల్లలకి మ్యారేజ్ చేసేవాళ్ళు, అది ఇస్లామిక్ దాడులు జరిగినప్పుడు ఇవన్నీ చేశారు. సో అలాంటివి ఉండేవి. సో ఒకటి శారదా యాక్ట్ అని ఉండేది, అంటే చిన్న పిల్లలకి పెళ్లి చేయొద్దు అలాంటివి అన్నమాట. సో దాన్ని అంబేద్కర్, గాంధీ సపోర్ట్ చేశారు ఆ కాలంలో. పెరియార్ రామస్వామి దాన్ని సపోర్ట్ చేయాల, అసలు ఆ ఫైట్ లోనే పాల్గొనలేదు. మరి ఇతడు ఏ రకంగా స్త్రీల హక్కుల గురించి ఫైట్ చేశాడు చెప్పండి. ఇన్ఫాక్ట్ ఈయన పెళ్లి చేసుకున్న ఒక ఆమె ఉంది, ఆమె పేరు నాగమ్మాయి. సో ఈమె గుడికి వెళితే ఈమెని దేవదాసితో, వేశ్యతో పోల్చాడు ఈ వ్యక్తి, తన సొంత భార్యని. ఆమె ఎంత ఇన్సల్ట్ గా ఫీల్ అయిందంటే గుడికి వెళ్ళడం మానేసింది. సరే, ఈ వ్యక్తి నిజంగా శూద్రులని సపోర్ట్ చేశాడా? అది ఒక పాయింట్. అంటే ఎస్సీలను సపోర్ట్ చేశాడా? ఈయన ఏం చేస్తాడంటే 3 విధాలుగా విభజిస్తాడు సొసైటీని. ఒకటి బ్రాహ్మణులు అంటాడు, ఒకరిని ఎస్సీలు అంటే శూద్రులు అంటారు, ఇంకోటి పంచమాలు అంటారు. అని ఏమంటాడంటే, బ్రాహ్మణులకు కన్సెషన్స్ వస్తున్నాయి, పంచములకు కన్సెషన్ వస్తున్నాయి, శూద్రులకి ఎలాంటి కన్సెషన్ లేదు అని ఒక మాట మాట్లాడతాడు. ఇదే ఎస్సీల మీద అనేకమైన దాడులు జరిగాయండి, దాడులు జరిగాయి. అప్పుడు దాని గురించి ఒక్క మాట కూడా ఈ వ్యక్తి మాట్లాడాడు. ఉదాహరణ ఇస్తాను. 1957లో రామ్ నాథ్ రాయ్ట్స్ అంటారు, కిల్వే మనీ మెసకర్ అంటారు, ఇలాంటివి చాలా జరిగాయి అన్నమాట. ఇవన్నీ దౌర్జన్యాలు ఎస్సీల మీద చేశారు. ఎవరు చేశారు? బ్రాహ్మణులు చేయలే, ఇతర కులాల వాళ్ళు. దాన్ని ఈ వ్యక్తి ఖండించాలి, ఒక్క మాట అనలే. అంటే ఎస్సీల గురించి పోరాడాడని చెప్పే ఈ పెరియార్ రామస్వామి ఎస్సీల మీద దాడి జరిగితే ఒక్క మాట మాట్లాడు. ఇక ఈ స్త్రీల హక్కుల గురించి అన్నారు కదా, అక్కడ ఇంకో పాయింట్ కూడా ఉంది. ఈయన ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ నే ప్రిఫర్ చేశాడు. స్త్రీల హక్కుల గురించి మాట్లాడిన వాడు ఏం చేయాలి? అందరూ ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పాడు. కానీ మళ్ళీ ఏమంటాడంటే, ఏ కాస్ట్ వాళ్ళు ఆ కాస్ట్ లోనే మ్యారేజ్ చేసుకోవాలని చెప్తాడు. అంటే ఒక మాట మీద నిలబడలా. మళ్ళీ ఇప్పుడు బ్రాహ్మణులైన స్త్రీలు ఉన్నారండి చాలా మంది, వాళ్ళు కూడా స్త్రీలే కదండి. అంటే బ్రాహ్మణులని వాళ్ళని ద్వేషించి వాళ్ళను వేశ్యలతో పోలుస్తాడు ఈ వ్యక్తి. డబుల్ స్టాండర్డ్ ఎట్లుంటుందో చూడండి. మళ్ళీ ఇదే వ్యక్తి అంబేద్కర్ని కూడా దూషిస్తూ, అంబేద్కర్ బ్రాహ్మణులకు అమ్ముడు పోయాడంట. అర్థమవుతుందండి? బ్రాహ్మణులకు అంబేద్కర్ అమ్ముడు పోయాడంట. అంబేద్కర్ ఎన్నోసార్లు తనకు వచ్చిన వివిధ కారణాల వల్ల బ్రాహ్మణిజాన్ని వ్యతిరేకంగా ఫైట్ చేశాడు, అది వేరే విషయం. ఇక్కడ చాలా ఇష్యూస్ ఉన్నాయి.
మళ్ళీ పెరియార్ ఏమంటాడంటే బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని వదిలిపోకుండా ఉంటే బాగుండేది అంటాడు. అంటే స్వతంత్ర పోరాటంలో ఈయన కాంట్రిబ్యూషన్ ఏం లేదు. బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ ఉండాలని కోరుకుంటాడు అనమాట. ఈ బ్రిటిష్ వాళ్ళే మనల్ని దోసుకొని $45 ట్రిలియన్, అంటే బ్రిటిష్ వాడు ప్రపంచంలో అనేక నాగరికతల మీద పడి దోచుక తిన్నారు. మాక్సిమం దోచుకుంది ఇండియాని. కానీ ఈ పెరియార్ ఆ బ్రిటిష్ వాడిని సపోర్ట్ చేస్తాడు. మళ్ళీ జిన్నాతో ఫ్రెండ్షిప్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు. అంటే ఏ విధంగానైతే జిన్నా పాకిస్తాన్ని సంపాదించుకున్నాడో, జిన్నా హెల్ప్ తీసుకొని ద్రవిడిస్తాన్ని నేను సంపాదించుకోవాలి, అంటే తమిళనాడు భారతదేశం నుంచి వేరైపోవాలని కోరుకున్నాడు. ఇక ఫైనల్ ఇంకో పాయింట్ చెప్తాను ప్రేక్షకులు. శూద్రులు, వీళ్ళు ఎస్సీలు, ఎస్టీలు కూడా ఆ కాలంలో కొంచెం ఎకనామిక్ స్టేటస్ తర్వాత, ఇండిపెండెన్స్ తర్వాత, దాని తర్వాత కొంచెం పెరిగింది. పెరియార్ ఏమంటాడో తెలుసా అండి? ఈ శూద్రులు, ఎస్సీలు బట్టలు వేసుకోవడం వల్ల బట్టల రేట్లు పెరిగాయి, కాస్ట్లీ అయిపోయాయని ఒక మాట మాట్లాడతాడు. ఇప్పుడు ఇలాంటి పెరియార్ రామస్వామి మీకు కానీ నాకు కానీ రోల్ మోడల్ అయ్యే అవకాశం ఉందా? చెప్పండి మీరు. ఇలాంటి ఎదవలని ఎడంకాలతో తన్నాలండి మనం. తంతేనే భారతదేశం బాగుపడుతుంది. ఇలాంటి పెరియార్ రామస్వామి నాకు రోల్ మోడల్ కాదు, నాకైతే కాదు. మరి మీకు అవుతాడా? మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. అఫ్కోర్స్ ఇది చాలా బ్రీఫ్ వీడియో. మనం ఇలాంటి క్యాండిడేట్ల గురించి ఇంకా ఫ్యూచర్లో చాలా మాట్లాడుకుందాం. సో ప్రేక్షకులు ఈ వీడియో గురించి ఏమంటారు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. నమస్తే.